నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. కోస్తా ప్రాంతాల్లో హరితాభివృద్ధి, పర్యావరణ సమతుల్యత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకి సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, సీసీఎఫ్ బి. వెన్నెమ్మూర్తి, సీసీఎఫ్ ఎన్. నాగేశ్వరరావు హాజరయ్యారు. అలాగే అటవీ శాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ తాను ఇద్దరు పిల్లలకి మేనమామనని చెప్పుకుంటూనే అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఒక్క బిడ్డకు మాత్రమే ప్రయోజనం కల్పించి మరొక బిడ్డను అన్యాయం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పలు సర్వేలు కూడా ప్రజల మద్దతుని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేసిన మంత్రి రామానాయుడు అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. గత ప్రభుత్వ పాలనను ప్రస్తావించిన మంత్రి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరటంతో ప్రజలు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారని, కానీ పాలన ప్రజలకు దూరంగా సాగిందని విమర్శించారు. కక్షలు, వివక్ష, నియంతృత్వ ధోరణులతో పాలన సాగిందని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల కూటమి పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ పరిస్థితి బలహీనంగా మారిందని, పార్టీని నిలబెట్టుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన సమాధానం ఇస్తారని అన్నారు. బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మేనమామగా ఉండి మిగిలినటువంటి బిడ్డలను రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం. సాక్షాత్తు గత పాలకుడ నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక ఆమె వాట్సాప్లో పెట్టింది. కేంద్రం సాయంతో ఈవేళ 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీబావు కానీ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈరోజు అందించేటువంటి కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సు ద్వారా ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు చెప్తే వాళ్ళ అకౌంట్లోకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వేవర్స్కి 200 యూనిట్లు మగ్గాలుంటాయి, పవర్ లూమ్స్ ఉంటాయి, 500 యూనిట్లు ఉచితంగా అందించడం కానీ, మత్స్యకారులకు 20,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి విషయం కానీ, ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక పక్కన అభివృద్ధిని కూడా. గతంలో మనం చూసాం, రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిని ఈరోజు నిర్మాణం చేయడం కానీ, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్ళీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోతే మహిళల సాధికారత ఆర్థిక స్వావలంబన ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విశేష ఆదరణ పొందుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపటమే కాకుండా వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగానే ఇప్పటి వరకు సుమారు 64.86 లక్షల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం విశేషమని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల చిరునవ్వుతో ప్రభుత్వ సంక్షేమ పాలన పట్ల ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తుందని, నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వెల్లడించారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ కస్టోడియల్ మరణంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి చాలా రోజులు కావస్తున్న వాస్తవాలు వెలుగులోకి రావడానికి ఇంత సమయం పట్టడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణలంకలో మృతి చెందిన గాది సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు వంగవీటి నరేంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సాయికృష్ణను మే 9న తీసుకువెళ్లారని, అప్పటి నుంచి అతని కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొన్నారు. పోలీసులకు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించినా అడ్డుకున్నారని తెలిపారు. సాయికృష్ణ మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబం తమ పార్టీకి చెందిన వారు కాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దుర్ఘటన. ఈ దుర్ఘటన జరిగి చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమైందని చెప్పడానికి నిజంగా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించాలి, సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం, కానీ ఇంత కీన్గా మాట్లాడటం కుదరలేదు. ఇవాళ పర్సనల్గా రావటం, విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా, నాగేశ్వరరావుని కానీ లేకపోతే నవరంగని కానీ, వారి విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి హైకోర్టు న్యాయవాది దుర్గతో కానీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోయే నిజాలు బయటకు వచ్చాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. 9వ తారీఖున తీసుకొచ్చారు సాయికృష్ణని, గాదే సాయికృష్ణని మార్కాపురంలో ఉంటే. ఎలా తీసుకురాగలిగారంటే విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నటువంటి ఫోన్ని సిఐ గారు పంపించి లాక్కొచ్చారు. లాక్కొచ్చి తల్లికి ఫోన్ చేస్తే పట్టుకున్నారు. ఎక్కడ ఉండవరా నువ్వు అని పట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఒక స్పెషల్ టీం వెళ్ళి పట్టుకొచ్చారు. మరి ఏమనుకున్నారో, కసబ్ అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. 9వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు చెయ్యని ప్రయత్నం లేదు. అతన్ని బయటకు తీసుకురావాలని ప్రాధేయపడ్డారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని ప్రాధేయపడ్డారు. అదిగో పైన ఉన్నాడు, కింద ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇతనితో పాటు అనేక మంది నేరస్తులుగా ఉన్న వాళ్ళు పైన ఉన్నారు. పైన కేకలు వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా. విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి దుర్గ ఒక న్యాయవాదిగా వెళ్ళి అడిగింది. ఇదిగో అదిగో అన్నారు. ఏమండి చంపేస్తా అన్నారంట కదా అంటే, ఏదో ఎగతాళికి అంటాంలే, నిజంగానే చంపేస్తామా అని కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి దుర్గ ఆ చనిపోయినటువంటి సాయికృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు సుస్థిర వ్యవసాయ విధానం, వ్యవసాయ అనుబంధ విభాగాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ హాల్లో వ్యవసాయ అనుబంధ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు వ్యవసాయ ఆధారిత జిల్లా, రైతుల దిగుబడి ఎలా పెంచాలన్న అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు అందరితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2-3 పంటలు ఏం వెయ్యాలి, ఎలా దిగుబడి తేవాలో చర్చించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపు 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్
కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగునన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాల్లో వేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి మెకనైజ్డ్ పికింగ్ కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్ వస్తే ఆటోమేటిక్ గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. సో దీనికి కూడా ఈ ప్రాంతంలో తక్కువగా 25,000 ఎకరాలు గరిష్టంగా 50,000 ఎకరాలు బెంగాల్ గ్రామ్ పండిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు కనిపెట్టినటువంటి NBG 1267 సీడ్ ఏదైతే ఉందో దానికి కనీసం 10,000 ఎకరాల కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమన్నాం. అది కూడా చేస్తారన్నారు. తర్వాత ఫోర్త్ వచ్చేటప్పటికి చిల్లీస్ తక్కువగా తీసుకుంటే 20,000 ఎకరాలు, ఎక్కువగా తీసుకుంటే 40,000 ఎకరాలు పంట పండుతా ఉంది. అయితే ఇందులో అనేక రకాల హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. దాదాపు 20 వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హార్వెస్టింగ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతా ఉంది. ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం, అదేవిధంగా డ్రైయింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల దాదాపు 1,00,000-2 లక్షల రూపాయలు వీటికే వీళ్ళకి పెట్టుబడి జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తే, ఒకటి ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ ఏదైతే ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నామో మనం ఒక్కొక్క విలేజ్ ని మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి. రెండోది మెకనైజేషన్, ఈ హార్వెస్టరు అదేవిధంగా డ్రైయర్, ఈ 2 ఎక్విప్మెంట్స్ మన ఇండియాలో అంతగా లేవని చెప్తా ఉన్నారు. ఇవి చైనా అధిక ఫర్టిలైజర్ వినియోగంతో అటు రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ముప్పు కలుగుతూ ఉంది. అలాగే పండించిన పంట ఎగుమతి చేసిన సందర్భాల్లో విదేశాల నుంచి కూడా కొంత తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో రైతులను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో, రైతుకి అధిక ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్యులు క్రమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, హార్టికల్చర్ అధికారులతో పాటుగా రైతు ప్రతినిధులతో కూడా కలిపి, TCMS ప్రతినిధులతో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక 2-3 గంటల సేపు రైతు పరిస్థితులు, రైతు ఆదాయ పరిస్థితులు మెరుగుపరిచే లక్ష్యంతో చేసిన ఈ చర్చ ఆహ్వానించదగ్గది. అదేవిధంగా ప్రతి నెల ఇవాళ చేసిన చర్చ మీద పురోగతి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ రివ్యూ చేసి మళ్ళీ ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని మినిస్టర్ గారు ఒక ప్రకటన చేయడంతో ఖచ్చితంగా అధికారులందరూ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వాళ్ళు కూడా రైతు ఎజెండాగా రైతు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, గ్రామీణ ప్రాంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఈ చర్య దోహదం చేస్తానని చెప్పి సాయికృష్ణను సాక్ష్యాధారాలు లేకుండా లాకప్ డెత్ చేసి కాల్చి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై సీనియర్ IPS అధికారితో విచారణ పేరుతో పోలీసుల్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని అన్నారు. సాయికృష్ణ ఘటనపై CBI ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో CIని బలి చేసే ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని, వైసీపీ పార్టీ నాయకులు ఆ తల్లికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని సందర్భంగా భరోసా ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయికృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప, విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున
అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు, రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం, ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. గుంటూరు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుస్థిర వ్యవసాయ విధానాలు, వ్యవసాయ అనుబంధ విభాగాల పనితీరు, రైతుల సమస్యలు, పంటల ప్రణాళిక తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. హార్టికల్చర్ కి సంబంధించినటువంటి సైంటిస్టుల్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల్ని, కేవీకేల్లో ఉండేటువంటి విలేజ్ అసిస్టెంట్స్, ఫార్మర్స్కి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ కలిపి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక్కొక్క క్రాప్కి ఏ విధంగా రైతులకు ఆదాయాన్ని పెంచాలి అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మాకు 30 మంది అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, 13 మంది హార్టికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, దాదాపు 232 గ్రామాలు ఉన్నాయి. అంటే 8 ఒక్కొక్క సైంటిస్ట్కి 8 గ్రామాలు రెగ్యులర్ అగ్రికల్చర్ సైంటిస్టులు. అదేవిధంగా 100 గ్రామాల్లో హార్టికల్చర్ జరుగుతూ ఉంది గుంటూరు పార్లమెంట్లో. దాదాపు 8 విలేజెస్కి ఒక హార్టికల్చర్ సైంటిస్ట్ వస్తారు. వీళ్ళిద్దరిని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక కేవీకే పర్సన్ని, దీంతోపాటు ప్రతి గ్రామంలో కనీసం 4 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా నెక్స్ట్ 1 ఇయర్లో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలి. అంటే సపోజ్ ఇక్కడ నువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 డేస్లో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా 4-5 పంటలు తీసుకుంటే, ప్యాడీ తీసుకున్నారనుకోండి, మా సీడ్ క్వాలిటీని పెంచడం, సీడ్ క్వాలిటీని పెంచి స్పూరియస్ సీడ్ లేకుండా చేయగలిగితే 2 to 5% ఈల్డ్ పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా గ్రెయిన్లో యూనిఫార్మిటీ వచ్చి కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక 100 ఎకర్స్లో మనం 20,000 ఎకర్స్కి సీడ్ వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ 50% అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా ఒక 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు, 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి, 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.